రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి శైలజనాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని అన్నారు. ఒకసారి 30 యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటా ఉన్నా. పోలీస్ యాక్ట్ 30 అనేది రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు. బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇది వచ్చిన చట్టం. ఇది 19లో రాలే. ఇది 1800 అద్దాలు కూడా ఎక్కడ పడ్డాము. ఇది 1861 సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది. ఈ పోలీస్ యాక్ట్ అనేది 30 అనేది ఇప్పుడు దాదాపు 100 ఏళ్ళు దాటిపోయి 200 ఏళ్ళు దాటుతున్నట్లు దాదాపు అప్పటి నుంచి అమల్లో ఉంది. బ్రిటిష్ రాజ్యం లాంటి రాజ్యంలో అత్యంత గట్టిగా లేకుంటే మనం చదువుకున్న పుస్తకాల్లో దుర్మార్గంగా చట్టాలు అమలు చేయబడతా చేసి ఉంటే స్వాతంత్ర పోరాటంలో అన్ని సభలు సమావేశాలు ఎట్లా జరిగాయో అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా? వాళ్ళు కూడా దీన్ని దీని యొక్క అర్థం చేసుకోలే. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకున్నారు. మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా? రేపు శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా. మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా? అసలుకు మీరు ఆర్టికల్ 19A 19(1)B శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు భారత రాజ్యాంగం చెప్పింది. ఈ భారత రాజ్యాంగం అనుసరించే ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంటుంది. దీంట్లో 19(1)Bలో శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు కలిగి ఉన్నాం. అది కూడా ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం నిర్వహించే హక్కు కలిగి ఉన్నాం. మరి ఎట్లా? ఏమున్నాయి మా చేతులు కాళ్ళు తప్ప? మీరు రాజ్యాంగ లక్ష్యాలకి రాజ్యాంగ అనుసరణలకి మీరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని మీరు భావిస్తే మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మేము సరిదిద్దలేం, ఎందుకంటే మీరు మా మాట వినరు ఒక్క నిమిషం కూడా. అట్లాగే 19(1)Aలో స్పష్టంగా చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అట్లాగే భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ఈ భారత రాజ్యాంగానికి అంతిమ ప్రభువులైన పౌరులు తమ అభిప్రాయాలని ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది. ఈ రైట్ టు ఫ్రీడంలో ఆర్టికల్ 1922 వరకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశాల స్వేచ్ఛ, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ, జీవించే హక్కు, వృత్తి చేసుకునే హక్కు దాంట్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు రెగ్యులరైజ్ చేయాలి, దాన్ని రెగ్యులేషన్ చేయాలి. అయ్యా శైలజనాథ్ లేదంటే ఇంకొకరు మీరు ఇట్లా పోతున్నారు కాబట్టి ఇట్లా పోవద్దండి, ఎడం పక్క పోండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాలి. కానీ నీకు మీరు పోకూడదు, మీ మీద కేసులు పెడతాం, కేసులు పెట్టిస్తాం, మమ్మల్ని ఏమనుకోవద్దని మాకు చెప్తే మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎక్కడికి పోవాలి? ఇక్కడ మా దగ్గర ఎర్ర మంత్రగాల బుక్ లేవు, మా దగ్గర లేవు. భారత రాజ్యాంగం మా దగ్గర ఉంది. మాకు శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు ఉంది. పుస్తక ఆవిష్కరణ కూడా మీరు మమ్మల్ని వేరే ప్రాంతానికి మార్చుకోమని చెప్పారు. నార్పల్లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన వెన్నుపోట్లు గుర్తు చేస్తూ ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఒక్కటి అవాంఛనీయ సంఘటన జరిగిందా? అన్ని వేల మంది అక్కడ గుమికున్నా సరే ఒక్కరైనా సరే ఏమైనా ఎక్కడైనా వేశారా? పైగా దీంట్లో మినహాయింపులు కూడా దీంట్లో ఉన్నాయి.
ఆ మినహాయింపులు ఎక్కడ మేము మేము భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతని గుర్తిస్తూ ఉన్నాం. మాకు విదేశాలతో ఏం సంబంధాలు లేవు. ఉంటే ఉన్న మా ఫ్రెండ్స్ గిన్స్ ఉంటే ఉండొచ్చు కాక. అట్లాగే మాకు కోర్టు ధిక్కారం కానీ మర్యాద నీతి అన్నీ కలిగి ఉన్నాం. ఎవరికి పరువు నష్టం కలగజేయాలనుకోవడం లేదు. పరువు నష్టం అంటే పాలిటిక్స్ మాట్లాడేమో మీరు అమలు చేయలేదంటే వాళ్ళు బాధపడతారు కదా అని. వాళ్ళు ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమలు చేయలేదని నిరసన జరిగే హక్కు ఈ భారతదేశంలో ప్రజానీకానికి ఉంది. కనుక మీరు ఏదైనా ఉంటే కొద్దిగా అటు ఇటు వెళ్ళొచ్చండి, మీరు లేదండి చెప్పచ్చు. మొన్నటికి మొన్న మా పిల్కాయల ఆఖరికి ఈ చనిపోయిన ఇంటర్మీడియట్ అమ్మాయికి న్యాయం జరగాలి అని పోతే కూడా మీరు అడ్డగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఏడుగుర్రాలపల్లిలో ఒక చిన్న బిడ్డకి అన్యాయం జరిగితే దాన్ని అణచివేసే కార్యక్రమం తప్ప, దాన్ని ఎవరు మాట్లాడకూడదు, పోకూడదు, చూడకూడదు అనే కార్యక్రమం తప్ప అది పోయే హక్కును ఎక్కడైనా పోయే హక్కు కలిగి ఉన్నాం. కనుక మీరు అర్థం చేసుకోవాలా. దయచేసి మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా, ఆఖరి గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా చాలా విస్తృతంగా డిస్కస్ చేయబడ్డాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇది కూడా ఇచ్చి ఉన్నారు. హిమ్మత్ లాల్